వేదికను అలంకరించిన సింపుల్ లివింగ్ హైలీ థింకింగ్ పవన్ కళ్యాణ్ గారికి, ఇతర పెద్దలకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నమోవాకాలు అర్పించుకుంటూ, మాది పోలవరం గ్రామం అండి. మాది డంపింగ్ యార్డ్ సమస్య అంటే పోలవరం గ్రామం నుండి ప్రాజెక్ట్ నిర్మాణంలో వచ్చేటువంటి మట్టి రాయిని డంపింగ్ చేయడానికి మా ఊరు గ్రామంలో 287 ఎకరాలు సేకరిస్తూ ఉన్నారండి ఈరోజు. గతంలో పవన్ కళ్యాణ్ దృష్టికి ఇది తీసుకొచ్చాం కూడా పూర్వం, డంపింగ్ యార్డ్ సార్. అయితే ఈ డంపింగ్ యార్డ్ అనేది మీ పోలవరం ప్రాజెక్టు వ్యతిరేకం కాదండి ఎవరం కూడా, కానీ డిస్క్రిమినేషన్ చూపిస్తూ ఉన్నారు. ఈరోజు రైతుకి ఇచ్చేటువంటి నష్టపరిహారం విషయంలో డిస్క్రిమినేషన్ చూపిస్తూ ఉన్నారు. పైగా ఈ డంపింగ్ యార్డ్ అనేది మా భూములన్నీ కూడా 2 పంటలు పండేటువంటి సారవంతమైన భూములండి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, బోర్లు అన్నీ ఉన్నాయి. నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం మానేసి కంపెనీ కొద్ది దూరం అవుతుందన్న ఉద్దేశంతో, లీడ్ పెరుగుతున్నటువంటి ఉద్దేశంతో 2013 భూసేకరణ చట్టం చాప్టర్ 3 ఏదైతే ఉందో ఫుడ్ సెక్యూరిటీ గార్డుకు తొంగలోకి తొక్కి ఈ రోజుని మా భూములు సేకరిస్తూ ఉన్నారు సార్. గతంలో 203 ఎకరాలకు ఇచ్చారండి. 203 ఎకరాలకు ఇచ్చి దట్టు ఏంటంటే సార్, ఈ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా కంపెనీ సార్ కండిషనల్ అగ్రిమెంట్లో ఈ కండిషనల్ అగ్రిమెంట్ ఉంది సార్. గుత్తేదారుడికి గవర్నమెంట్ కండిషనల్ అగ్రిమెంట్లో కూడా ది రెస్పాన్సిబిలిటీ ఫర్ అరేంజింగ్ ద ల్యాండ్, బారో ఏరియా అండ్ డంపింగ్ ఏరియాస్ రెస్ట్ విత్ ది కాంట్రాక్టర్ అండ్ నో సెపరేట్ పేమెంట్ విల్ బి మేడ్ for procurement or otherwise. The contractor credit bid price will be inclusive of land cost. అంటే బిడ్ ప్రైస్లోనే ఉందండి. ఇది కాంట్రాక్టర్ బాధ్యత అండి. అయితే కాంట్రాక్టర్ బాధ్యతను తప్పించి వీళ్ళు కలెక్టర్ గారు వీళ్ళు మొత్తం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇంక్లూడ్ చేశారండి. చేసిన న్యాయమైన నష్టపరిహారం ఇవ్వకుండా అదే రైట్ కెనాల్లో వచ్చేటప్పుడు 2013 భూసేకరణ చట్ట ప్రకారం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏ రకంగా చూపిస్తున్నారంటే, వాళ్ళు 262 జీవో ఇచ్చారండి, పెద్దలందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. దాంట్లో 28A అనే క్లాజ్ ఇంక్లూడ్ చేసి హైయర్ కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారండి. వాళ్ళు ఇవ్వాలనుకున్న చోట ఇస్తూ రైట్ కెనాల్లో 31 లక్షల రూపాయల నుండి 52 లక్షల 90 రూపాయల వరకు ఇచ్చారు సార్. మేము అడిగామండి, ఏమండి డిస్క్రిమినేషన్? ఒకసారి మా గ్రామంలో ఇప్పటికే బోర్సాలు భూములు కోల్పోయారు మరి సన్నజనకారు రైతులండి. ఇప్పుడు మళ్ళీ 84 ఎకరాలకు మళ్ళీ సేకరణ పెట్టారు సార్. 50 మంది రైతులు చెందినటువంటి భూములు సార్ ఇవన్నీ కూడా. మాకు డిస్క్రిమినేషన్ చూపించద్దు. చాలాసార్లు భూములు కోల్పోయి ఉన్నాం, కనీసం చెయ్యండి. నేను నిరాహార దీక్షలు చేశామండి, ఆమా నిరాహార దీక్షలు చేసాం. ఎన్ని చేసినప్పటికీ కూడా మమ్మల్ని పోలీసులు పెట్టి బెదిరించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మా వాళ్ళు భూములు అప్పచెప్పారండి. మళ్ళీ 84 ఎకరాలకు వేశారు సార్. మా పేరుకొండ పురుషోత్తపట్నం పంపి స్కీమ్ కడుతున్నారండి. ఈ రోజుని 28 లక్షల రూపాయలు జీవో నెంబర్ 88 ఇచ్చి 28 లక్షల రూపాయలు వాళ్ళకి డిక్లేర్ చేశారు సార్. అదే రకంగా రైట్ కెనాల్లో 726 జీవో, 788 జీవో ఇచ్చి 28 లక్షలు 30 లక్షలు 50 లక్షల 90 వేల రూపాయలు ఇచ్చారు సార్. దట్టు ఇంకొక పాయింట్ సార్, ఈ రివైజ్ ఎస్టిమేట్ చేశారు సార్. ప్రాజెక్ట్ కాస్ట్ 8/9/2016లో ప్రాజెక్ట్ కాస్ట్ని మొత్తం రివైజ్ ఎస్టిమేట్ చేశారండి. చేస్తూ జీవోఎస్ నెంబర్ 96 ఇచ్చారు సార్. ఈ 96లో ఈ డంపింగ్ యార్డ్కి 90,80 లక్షల రూపాయలు ఇంక్లూడ్ చేశారు సార్. మేము ఒకటే అడిగామండి, అయ్యా మీ బడ్జెట్లో ఉన్నదే, మీ బిడ్ ప్రైస్లో ఉన్నదే, దీన్ని మాకు సమంగా పనిచేయండి, అంతేగా మీకు ఎవరికి చేయక్కర్లేదంటే మా మాట విని నాదులు లేడు సార్. మా ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, భయం, ఆయనతో మాట్లాడలేరు. ఈ ముఖంగా మేము చెప్పుకున్నాను, బాధతో వచ్చాను సార్ ఈరోజు ఇక్కడికి. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదో కంప్లైంట్లు చెప్పడానికి రాలా, ఆ బాధ విని నాదులు లేడు కాబట్టి చెప్పుకోవడానికి వచ్చాము ఈ రోజుని. ఎమ్మెల్యే వినరు, ఈ అధికారులు వింటే మీకు దగ్గర రాక్కర్లేదు సార్. మాకు ఒక పవన్ కళ్యాణ్ గారు మాకు ఈరోజు ఒక ఆశాజ్యోతిగా కనబడుతున్నాను, ఒక్కడికే కాదు మొత్తం అందరికీ కూడా ఈరోజు. కాబట్టి మాకు మీకు కూడా వెంటుంటాం సార్, మాకు న్యాయం చేయండి, మా రైతులు న్యాయం చేయండి అని అర్థించడానికి వచ్చాను సార్. మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా కూడా తమకు ఇస్తాను. దీంట్లో ఎంతవరకు న్యాయం ఉందో దీంట్లో పెద్దలంతా కూడా విశ్లేషించండి. నేను చిన్నవాడిని, ఏదో నాకున్న పరిజ్ఞానాన్ని సేకరించాను సార్. నమస్కారం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు రైతుల తరఫున తెలియజేసుకుంటాను సార్. నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.